వెల్కమ్ టు కారుణ్య సమూహం. మరి ఈరోజు మన స్వాధ్యాయంలో భాగంగా రామ్త అందించినటువంటి దివ్య సంపద మీ సంపద మీ చేతుల్లో అనే ఈ అద్భుత పుస్తకం రెండవ రోజులోకి ప్రవేశించే ముందు మనందరి గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, గురువులందరికీ, దివ్యాత్మ స్వరూపులకి, విశ్వానికి మన యొక్క ఆత్మ ప్రణామములు తెలియచేసుకుంటూ ప్రారంభించుకుందాం. ఫ్రెండ్స్, మరి ఆ రామ్‌తా మరి నిన్నటి రోజున దైవం మనలోనే ఉంది. దైవం యొక్క స్వరూపాలమే మనందరము. సో, మీరు ఏది కావాలి అనుకుంటే దాని గురించి సంకల్పించుకోండి, ప్రయత్నించండి, దాన్ని పొందండి. జీవితం అంటే అన్ని కోణాలలోనూ ఆస్వాదించడానికే మనందరం కూడా భువి నుంచి దివికి వచ్చాము. మరి అలాగే ఈ యొక్క సంపద అంటే అంతకుముందు ఒక బంగారంతోనే ఆహ్, దాన్ని జమాన అంటే దాన్ని ఐడెంటిఫై చేశారు. సంపద అంటే బంగారంతో పోల్చేవారు. ఇప్పుడు నోట్ల కట్టలతో పోలుస్తున్నారు. యాక్చువల్‌గా బంగారం అనేది చాలా చాలా విలువైనటువంటి లోహము. ఈ లోహము మన మనం ధరించినప్పుడు మనలో ఉన్నటువంటి ఆ నెగెటివ్ శక్తి అంతా కూడా పోయి పాజిటివ్‌గా అవుతుంది అన్న చక్కటి విషయాన్ని మనం నిన్న తెలుసుకున్నాం గదా! మరి ఈరోజు దాని కంటిన్యూషన్ చూద్దాం. మరి ఇంకా ఏమని చెప్తున్నారంటే ఆహ్, ఈ దైవత్వం అనేది మనలో అందరిలోనూ స్వతహాగా ఉంది. స్వతహాగా ఉంది మనందరిలో కూడా. మరి అలాగే బంగారంలోనో లేదా ధనంలోనో, సంపదలోనో లేదా అజ్ఞానంలోనో దైవత్వాన్ని బాహ్యంగా వెతికితే దొరకదు. భగవంతుడంటే ఎక్కడో మరి బంగారంలోనో, సంపదలోనో కాదు. భగవంతుడు మీలోనే ఉన్నాడు. మీలోనే ఉన్నాడు అని చెప్తున్నారు. మీ యొక్క అజ్ఞానం వల్ల చింత చాంపల్యం సంభవిస్తుంది. జ్ఞానము మెండుగా ఉన్నప్పుడు మనసు చాలా స్థిరంగా ఉంటుంది. ఎంతో నిజాయితీతో, తెగింపుతో మీలోని దైవం కోసం వెతకండి. ఫ్రెండ్స్, ఏదైనా అంతే. మనము ఏదైనా సరే సిన్సియర్‌గా ప్రయత్నించకుండా ఏదీ రాదు. అంతే కదా! ఇప్పుడు మన జీవితంలో మనం గనక చెక్ చేసుకుంటే మనం ఒక ఒక స్కూల్‌లో గానీ, ఒక కాలేజ్‌లో గానీ మంచి మార్క్స్ వచ్చాయనుకోండి. ఎలా వచ్చాయి? మనందరము అనుకుని దాని గురించి కష్టపడిన వాళ్ళకి వచ్చాయి. కష్టపడిన వాళ్ళకొస్తాయా? రావు. ప్రయత్నించిన వాళ్ళకొస్తాయా? రావు. అలాగే ఇప్పుడు ఒక మంచి ఉద్యోగం కావాలి అనుకోండి. దాని కోసము మీరు సిన్సియర్‌గా అదెక్కడ అవైలబిలిటీ ఉన్నాయి, వేకెన్సీస్ ఉన్నాయి, ఎవరిదన్నా తెలుసా అని ఎంతో సిన్సియర్‌గా ప్రయత్నించినప్పుడు మనకి ఆ మార్గం అనేది దొరికి మనం అనుకున్నటువంటి దానిలో జాయిన్ అవ్వడం అనేది జరిగింది. అలాగే ప్రతీదీ కూడా మన జీవితంలో ఒక అందమైనటువంటి ఇల్లు మనము ఆహ్, పొందాలి అనుకున్నా కూడా ఇవన్నీ కూడా మనం అనుకుంటేనే కదా అయ్యాయి. సో, అలాగే ఏదైనా అంతే. దైవం కూడా అంతే. మీరు నిజంగా మీలో గనక ఆ శుద్ధి, ఆ యొక్క తపన, ఎలాగైనా సరే నేను దైవత్వాన్ని గురించి తెలుసుకోవాలి అని ఆ తపన అనేది ఉంటే గనక తప్పకుండా మీరు తెలుసుకోగలుగుతారు. ఏదో కాకుండా ఏదైనా అంతే. ఒక పనైనా అంతే అనుకోండి. పైపైన చేశామంటే పైపనిలానే ఉంటుంది. ఒక డీటెయిల్డ్‌గా వెళ్లి చేశాము అంటే గనక అది అదే విధంగా ఉంటుంది. అలాగే భగవంతుని గురించి కూడా మీరు అసలు దైవం అంటే ఏమిటని తెలుసుకోవాలి అని ఆ తపన ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి తప్పకుండా దైవం దొరుకుతుంది. దైవాన్ని తెలుసుకోగలుగుతారు. నా అంతట నేను దైవాన్ని ఎలా తెలుసుకునేది? నాకెవరు సహాయపడతారు? నాకు మార్గం చూపేవారేది? అని మీరింకా అడగాలనుకుంటున్నారా? నిజమే. మీరు ఎన్నో వైకల్యాల్లో సతమతమై ఉన్నారు కదా! మానసిక, శారీరక రుగ్మలతో సతమతమైపోయి ఉన్నారు. ఎన్నో బాధలు చూస్తూ ఉన్నారు. ఎన్నో కష్టాలు పడుతున్నారు. మరి అంత దుర్భరంగా జీవిస్తున్నామని మరి మీరు ఎవరికి వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. జీవం లేని శవాల వలె ఉన్ ఉన్న జీవిస్తూ ఉన్నారు. మీలోని దైవత్వాన్ని తెలుసుకోనంత వరకు మీరు జీవం లేని శవాలే. మీలోని దైవత్వాన్ని గుర్తించలేదని మీరు సంపూర్ణ చైతన్యంతో జీవిత ప్రయాణాన్ని కొనసాగించడం లేదు. అంటే ఎప్పుడైతే మనకి దైవం గురించి, ఈ యొక్క ఆత్మజ్ఞానం గురించి తెలియలేదు అనుకుంటే గనక, అసలు అక్కడ మన జీవితం ఎలా ఉంటుందట? అసంపూర్ణంగానే ఉంటుంది. మీరు బాగా చదువుకున్నారు. మీరు చక్కగా మంచి ఉద్యోగంలో జాయిన్ అయ్యారు. కానీ మీకు ఏమాత్రం ఆధ్యాత్మిక జ్ఞానం లేదు. ఏ మాత్రం ఆహ్,
ఆత్మజ్ఞానం ఉంటే అందరూ దైవాలే అని అందరిని చక్కగా చూస్తాము. ఈ యొక్క ఆత్మజ్ఞానం లేకపోతే ఏమవుతుంది? మనకంటే కింద వారిని చాలా హీనంగా చూడడం, మనకంటే పెద్దవారినేమో ఎలాగో చూడడం. ఇలాగా ఈ వ్యత్యాసాలన్నీ ఉంటాయి. సో, అక్కడ మీ జీవితం ఏమైపోయింది? అసంపూర్ణమైపోయింది. అలా కాకుండా మీరు చక్కగా చదువుకున్నారు, అన్నీ తెలుసుకున్నారు. దీంతో పాటు ఆత్మజ్ఞానం గూడా యాడ్ అయిందనుకోండి. ఎంత సంపూర్ణంగా ఉంటుంది మీ జీవితం. సో, అందుకనే, అందుకనే ఈ దైవం గురించి తెలుసుకోలేకపోతే గనక మనము అసంపూర్ణులమే. మీరు జీవం లేని మీలోని దైవత్వాన్ని గుర్తించలేని మీరు సంపూర్ణ చైతన్యంతో జీవిత ప్రయాణాన్ని అసలు కొనసాగించడమే అవ్వదు. ఏదో అలా జీవితాన్ని గడిపేయడమే అంతే. జీవితము, అర్థము, పరమార్థము లేని జీవితాన్ని గడిపేస్తూ అలా జరిగిపోతూ ఉంటుంది. జ్ఞానం లేమితో కొట్టిమిట్టాడుతూ జీవిత పరమార్థాన్ని తెలుసుకోలేక పెనుగులాడుతున్నారా? భయం పిరికితనం నుంచి, దుర్భర పరిస్థితుల నుంచి బయటపడాలని పెనుగులాడుతున్నారు. మీలోని దైవాన్ని గుర్తించినందువల్లే ఇదంతా. సో, మనం అనుకున్నాం గదా! ఎప్పుడైతే మనము ఈ పాయింట్ మనకి ఈ శ్వాసానుసంధానము అనే పుస్తకంలో గూడా రీసెంట్‌గానే చెప్పుకున్నాం. ఎప్పుడైతే మనము దైవానికి దూరంగా ఉంటామో, అప్పుడే మనకన్నిటికి అన్ని సమస్యలు, అన్ని కష్టాలు, అన్ని బాధలు. ఎప్పుడైతే మనం ఎంత దూరంగా, మనం ఎంత దగ్గరగా మనం దైవానికి దగ్గరగా వస్తే గనక, అప్పుడు అంత ఆనందమని మనం మన గత స్వాధ్యాయంలో తెలుసుకున్నట్లుగానే ఇక్కడ మళ్ళా అదే చెప్తున్నారు. ఎక్కడ అయితే మీరు మరి దైవత్వాన్ని గుర్తించనంత వరకు కూడా మీ జీవితం ఇలాగ వికలంగా, అసంతృప్తిగానే ఉంటుంది. అనేక వ్యర్థపు మాటలు, కాలయాపన, జీవితం అంటే ఇది కాదు, అది కాదు అని చెప్పేసి ఇలాగా మనం వ్యర్థం చేస్తూనే ఉంటాం. దైవత్వాన్ని ఎరుకలోనికి తీసుకువచ్చిన ప్రతి క్షణాన్ని ఆనందంగా అప్పుడు మనము ఆస్వాదించగలుగుతాము. ప్రతి క్షణము గూడా ఆస్వాదించగలుగుతాం. ఒక ధనికుడు అందమైన, అద్భుతమైన రాజభవనంలో నివసిస్తూ ఉండవచ్చు. భవనంలోని గోడలకు అన్నీ కూడా మరి వజ్ర వైడూర్యాలు ఇవన్నీ గూడా అలంకరించి మరి చాలా ఆ ఇల్లు అంటే ఆహ్, రాజభవనం అంటే ఊహించుకోండి. ఇక ఎంత అద్భుతంగా, ఎంత కాస్ట్‌లీగా, ఎంత అంగరంగ వైభోగంగా ఉంటుందో. అలాగా మరి ఉండవచ్చు. సర్వ హంగులతో ఉండొచ్చు. ఇక పంచభక్ష పరమాణాలు ఉండొచ్చు. కానీ ఆ ధనికునికి జీవితంలో ఆనందము, సంతోషం ఉంటున్నాయా? ఉండడం లేదు. ఎందుకంటే అక్కడ అసంపూర్ణం ఉంది. అక్కడ ఆత్మజ్ఞానం అనేది లేదు. చుట్టూతా అన్ని కోట్లు ఉన్నా కూడా ఎంతమంది కంటి నిండా కొనుక్కు నిద్రపోతున్నారు. ఎంతమంది కడుపు నిండా చక్కగా తినగలుగుతున్నారు. అక్కడ ఉందా? లేదు. సో, ఒక పేదవాడు ముతక బట్టలు ధరించి, ఆ పూటకు దొరికిన తిండిని తింటూ, పాచిపట్టిన నీళ్లను తాగుతూ, మాసిపోయిన బొంతను తన పొరుపుగా ఉపయోగించుకుంటూ ఎంత ఆనందంగా జీవిస్తున్నాడు. ఈ పేదవాడు, ఆ ధనికుడు రాజభవనం గుండా వెళుతున్నప్పుడు అసూయపడడం కానీ, నీచంగా ఎంచడం గానీ చేయడు. తనకేమీ పట్టనట్టు ఉండగలడు. ఆ ధనికుడిని తనతో సమానంగా అతడు కూడా దైవ స్వరూపమనే గుర్తిస్తాడు. ఈ పేదవాడు ధనికుడిని చూసి ఈర్ష్య, అసూయలతో ఎందుకు రగిలిపోలేదు. ఎందుచేత అంటే, ఆ పేదవాడు తనలోని దైవాన్ని తెలుసుకోగలిగాడు. కాబట్టి ఎదుక వ్యక్తిలో కూడా దైవాన్ని చూడగలుగుతున్నాడు. చూడండి ఏమీ లేనటువంటి ఒకానొక పేదవాడు ఎవరైతే దైవత్వాన్ని తెలుసుకున్న అటువంటి పేదవాడు అంటే ఎలాంటి భౌతికంగా ఎలాంటి హంగులు, ఆర్భాటాలు లేకపోయినప్పటికీ కూడా ఎంతో చక్కగా ఉన్నదాంతో సంతృప్తిగా, ఆనందంగా, హాయిగా జీవించగలడు. ఎందుకు అక్కడ ఎలాంటి మోసాలు లేవు. ఎలాంటి అన్యాయాలు లేవు. మనము ఒక అన్యాయం కానీ, ఒక దౌర్జన్యం కానీ చేస్తే గనక, తర్వాత ఎదుటి వాళ్ళు కాదు బాధపడేది. ఎక్కువ మనమే బాధపడుతూ ఉంటాం మై డియర్ ఫ్రెండ్స్. సో, ఒక మంచి పని చేయండి. ఎంత హ్యాపీగా ఉంటుంది. ఎంత, ఎంత హాయిగా, ఎంత హాయిగా, ఆనందంగా నిద్రపోతాం. సో, ఇలాగనమాట. సో, ఈ యొక్క జ్ఞానం ఉన్నవాళ్ళు, ఈ యొక్క దైవత్వం గురించి తెలుసుకున్న వాళ్ళ యొక్క స్థితి ఆ విధంగా ఉంటుంది. మరి ఎప్పుడు కూడా తన పేదరికం గురించి గానీ, భౌతిక సంపదలేమి గురించి గానీ, అతనెప్పుడూ చింతించడు. ప్రస్తుతం ఈ వర్తమానంలో అతనికి కడు దుర్భర పరిస్థితులు ఉండని ఉండన ఉండినా కూడా మరి ఎప్పుడు ఇంకా ఏం నేర్చుకోవాలి? ఇంకా పాఠాలు నేనింకా ఏం నేర్చుకుంటాను?
నేర్చుకోవడానికి తన జీవితాన్ని చక్కగా డిజైన్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఏ క్షణంలోనైనా జీవితాన్ని మలుపు తిప్పుకోవచ్చిన సత్యము ఎందుకంటే అతనికి తెలుసు. ధర్మం వైపు, సత్యం వైపు నిలబడి జీవించినప్పుడు అది సంతృప్తికరమైన జీవితం అవుతుంది. నీలోని దైవాన్ని తెలుసుకున్నప్పుడే అది సాధ్యమవుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక ప్రమోషన్ రావాలి అంటే గనక మనం కష్టపడి ఎలా ఎవరికీ ఏమి ఎవరి మీద చాడీలు అవి ఇవి చెప్పకుండా చక్కగా మనకొచ్చినప్పుడు ఎంత ఆనందంగా ఉంటుంది. ఒకళ్ళని అన్యాయంగా ఒకళ్ళకి ఒకళ్ళ మీద చాడీలు చెప్పి ఒకళ్ళకి అన్యాయం చేసేది అది మనకు ఆనందం ఉంటుందా? ఏ మాత్రం ఉండదు. ఏ పనైనా కానివ్వండి. సో, ఈ యొక్క జ్ఞానము అనేది ఒక దైవత్వంతో కనెక్ట్ అయిన వాళ్ళు అలా చేయలేరు మై డియర్ ఫ్రెండ్స్. హ్మ్. బాహ్యంగా ఏది కలిగి ఉంటున్నారో అనేది ముఖ్యం కాదు. మీ అంతర్ ప్రపంచంలో ఏది కలిగి ఉన్నారు అనేదే ముఖ్యం. ఆర్థిక స్వేచ్ఛ గురించి మీరు అడుగుతున్న విషయం గురించి నేను అర్థం చేసుకోగలను. ఎంతో ధైర్యము, సాహసము, జీవితం పట్ల ఎంతో విలువను కలిగి ఉంటున్నప్పుడే ఇలాంటి ఆలోచన తట్టి ఉంటుంది మీకు. మీరు ఆర్థిక స్వేచ్ఛ కోరుకుంటున్నందుకు ఆధ్యాత్మికవాదులమని చెప్పుకునే మూర్ఖులు మిమ్మల్ని నిందిస్తూ ఉంటారు. మీకు డబ్బు పిచ్చి పట్టిందేమిటి అని వారు మిమ్మల్ని నిందిస్తూ ఉంటారు. దైవానికి, ఆధ్యాత్మికతకు వ్యతిరేకంగా ఉంటున్నారని మిమ్మల్ని నిందిస్తూ ఉంటారు. అసలు ధన సంపాదన అనేది ఆధ్యాత్మికతకి పూర్తి వ్యతిరేకమని గూడా అంటే అలా అని చెప్పేసి ఆహ్, డబ్బు కాదంటే నో, నో. డబ్బు కూడా ఒక శక్తే అది గూడా. మరి ధనము, బంగారం లాంటి వాటిని ఆశించడం దైవత్వానికి పూర్తి వ్యతిరేకమని, చాలా వివాదాస్పద విషయమని మరి చాలామంది చెప్తూ ఉంటారు. అంటే నువ్వు ఆధ్యాత్మికతలో ఎదగాలి అంటే గనక నీకు మరి ఇవి ఇవి నువ్వు ధనం గురించి గానీ, బంగారం గురించి గానీ ఆశిస్తున్నావు అంటే గనక అది పూర్తిగా ఏదో ఆధ్యాత్మికతకి ఏదో వ్యతిరేకమని కూడా కొంతమంది అలాగా చెబుతూ రావడం అనేది జరుగుతూ ఉంది. ప్రాపంచిక జీవితము, ఆధ్యాత్మిక జీవితం అనేది భూమి మీద మానవ జన్మ యొక్క వారసత్వపు హక్కు. చూడండి 2 ఆధ్యాత్మిక జీవితము ఉండాలి. మనకి ఈ యొక్క ప్రాపంచిక జీవితము ఉండాలి. ధనం వల్ల లోభము పోతుంది. దగ ధనం వల్ల లోభము, దగ, మోసం అనేవి వృద్ధి చెందుతాయని మీకు ఎంతోమంది అవివేకులు మీకు చెప్పి ఉండొచ్చు. మీకు ధనం మీద మీరు ఇంకా ఆశ చూపిస్తున్నారు అంటే వీటి వల్ల మీకు అత్యాస వస్తుంది, అవొస్తుంది, ఇవొస్తుంది. ఇదంతా పూర్తిగా ఆధ్యాత్మికతకు వ్యతిరేకము అని మీకు ఎంతోమంది చెప్పి ఉండొచ్చు. ఈ సృష్టిలో, ఈ భూమి మీద అన్నీ కూడా దైవ పదార్థాలే. చెబుతున్నారు. మళ్ళా అన్నీ గూడా దైవ పదార్థాలే. అంతా బ్రహ్మమే. ఈ రాళ్ళు కానివ్వండి, గడ్డి పోచలు కానివ్వండి, చెట్లు కానివ్వండి, కొండలు, పర్వతాలు, సెలయేళ్ళు అన్నీ కూడా దైవాన్ని కలిగి ఉన్నాయి. మీ ఆలోచనలు కూడా మీలోని దైవత్వం నుంచి వెలువడిన విద్యుదయస్కాంత తరంగాలే. మీరు ధన సంపాదన కోరుకోవడం, సుఖవంతమైన జీవితాన్ని కోరుకోవడం, ఐశ్వర్యాన్ని కోరుకోవడం అన్నీ కూడా ఇవి కూడా ఒకానొక ఆధ్యాత్మిక అంశాలే. చూడండి ఫ్రెండ్స్, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. మీ ఆలోచనలు మీలోని దైవత్వం నుంచి వెలువడిన విద్యుదయస్కాంత తరంగాలే. ధన సంపాదన కోరుకోవడం, సుఖవంతమైన జీవితాన్ని కోరుకోవడం, ఐశ్వర్యాన్ని కోరుకోవడం ఇవి కూడా ఆధ్యాత్మిక జీవితంలోని అంశాలే. ఎందుకంటే ఎప్పటినుంచో ఒక నానుడి ఉంది. ఏంటి అంటే ఆధ్యాత్మికంగా ఎదగాలి అంటే గనక వీటన్నిటికి సుఖాలకి, భోగాలకి అన్నిటికి దూరంగా ఉండాలి అనేటువంటి ఒక నానుడి ఉంది. సో, ఇక్కడ చెప్తున్నారు నో, నో. సో, ఐశ్వర్యాన్ని అనుభవించడం గూడా అది గూడా ఒక అనుభవం. చక్కగా సుఖంగా జీవించడం గూడా అది గూడా ఒక అనుభవం. ధన సంపాదన కోరుకోవడం అది ఒక అనుబంధం. ఒక అనుభవమే. ఈ భూమి మీద అన్ని కర్మలు మీకు ఆధ్యాత్మిక పాఠాలు నేర్పడానికే అని మీరు తెలుసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్? ఇక్కడ ఎవరికైనా ఆధ్యాత్మిక జీవితం అంటే ఏమి ఉండకూడదు, డబ్బులుండకూడదు, సుఖాలుండకూడదు, బంధాలుండకూడదు, ఇవన్నీ ఉంటున్నాయి అంటే ఆధ్యాత్మికత కాదు అని ఎవరికైనా ఎక్కడన్నా చిన్నప్పటి నుంచి ఏమన్నా చిన్న చిన్న బ్లాక్స్ ఏమైనా ఉంటే మనం పోగొట్టుకోవడానికే ఈ పాయింట్. ఏంటి? ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక జీవితంలో ఒకానొక భాగాలే. ఓకే. అందుకనే చూడండి గురువులు మన పత్రి సార్ స్పెసిఫిక్‌గా ఎవ్వరు కూడా ధ్యానంలోకొచ్చినంత మాత్రాన మీ యొక్క జీవితాన్ని వదిలేయొద్దు. చక్కగా అందరూ చక్కగా పెళ్లి చేసుకోండి, సంసారంలో ఉండండి, బాధ్యతలు తీసుకోండి, అన్నీ అనుభవించండి.
సంసారంలోనే ఉంటూనే నిర్వాణం పొందొచ్చు అని మరి పత్రి సార్ చెప్పిన మాటకు మరొక్కసారి ఈ పాయింట్ మరి రామ్‌తో కూడా మరి ఇక్కడ మనకి ఒక చక్కటి జ్ఞానాన్ని ఇస్తున్నారు. ఈ భూమి మీద అన్ని కర్మలు మీకు ఆధ్యాత్మిక పాఠాలు నేర్పడానికేనని మీరు తెలుసుకోవాలి. ప్రతి ఒక్కటి కూడా ఆధ్యాత్మిక పాఠాలు నేర్పించడానికే. ఈ సృష్టిలో అన్నీ కూడా దైవ పదార్థము, బ్రహ్మ పదార్థంతో కూడుకుని చైతన్య పరిణామం చెందుతూనే ఉన్నాయి. మీరు భావించే బంగారం కూడా దైవ పదార్థమే. బంగారము దైవ పదార్థం కాజాలదని ఎలా నిర్ణయించగలరు? ఈ సృష్టిలో అన్నీ కూడా దైవత్వానికి పర్యాయ పదాలే. చూడండి. ఇవన్నీ కూడా సృష్టిలో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏవిటట దైవానికి పర్యాయ పదాలు అంటున్నారు. ఇప్పుడు సుజాత అనేది సుజాత ఒక దైవానికి పర్యాయ పదం. ఒక మరి అలాగే ఒక రమాదేవి ఒక దైవానికి పర్యాయ పదం. ఒక చెట్టు ఒక దైవానికి పర్యాయ పదం. అలాగే ఒక జంతువు దైవానికి పర్యాయ పదం. ఒక రాయి దైవానికి ఎలాగా సృష్టిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కటి కూడా దైవానికి పర్యాయ పదాలే. మీ ఆకాంక్షలకు, సంకల్పాలకు, కోరికలకు అనుగుణంగా సంపదను మీ జీవితంలోకి ఆకర్షించగలుగుతారు. బంగారము అనేది మానవ భావ సంపదకు అనుగుణంగా ప్రతిస్పందిస్తుంది బంగారం కూడా. ఈ భూమి మీద ఏ కర్మ కూడా పాపపూరితమైనది కాదు. వారి వారి ఆధ్యాత్మిక శక్తికి అనుగుణంగా కర్మలను ఆచరించడం జరుగుతూ ఉంటుంది. వాటి పర్యవసానంగా జీవితంలో అనేక ఆధ్యాత్మిక పాఠాలను నేర్చుకోవడం జరుగుతుంది. ఫ్రెండ్స్ మరి మనందరికీ ప్రతి ఒక్క ఆత్మ దైవాలని తెలుసు. ఒక ఒక దొంగ దొంగతనం చేశాడు అంటే ఆ దొంగ యొక్క ఆత్మస్థితి అని తెలుసు. మరి ఎవరైనా మనకి ఎవరైతే తప్పుగా కనిపించారో వాళ్ళందరి ఆత్మస్థితి అని తెలుసు. కానీ మనకు ఆ ఎరుక ఉంటుందా? మనం రియాక్ట్ అవ్వకుండా ఉండగలుగుతున్నామా? ఎవరైనా ఇప్పుడు మీ గురించి ఆహ్, ఏమాత్రము జ్ఞానం లేదు, ఏమీ లేదు. వాళ్ళకున్నటువంటి జ్ఞానంతో మిమ్మల్ని అనరాని మాటలు అంటున్నారు. అంటే మనము ఎలాగ రెస్పాండ్ అవుతున్నాం అనేది ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. ఇది అన్నంత ఈజీ ఏ మాత్రము కాదు. కానీ ఆ టైంలో మనం ఎలా ఉంటున్నాము? అందరం రియాక్ట్ అవుతున్నాం. అందరం గూడా. మరి కోపం వచ్చినప్పుడు నన్నెందుకు అంటున్నావు? నేనది ఎంత రియాక్ట్ అవుతున్నాం. ఒక్కసారి అందుకనే సింహావలోకనం చేసుకుంటేనే మనలో మార్పొస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. ఇవన్నీ మనకి తెలుసు. కానీ మన జీవితంలో మనము ఆచరించేటప్పుడు ఆ ఎరుక ఉండడంలే. సో, ఆ ఎరుక ఉండాలి అంటే గనక సాధన చేయాలి. సో, మనకి ఆ సాధనకి మన ఇంట్లో ఈ భౌతికమైనటువంటి పనులకే మన టైమంతా అయిపోతుంది. ఇక ఉండేది కేవలం రాత్రి కొంచెం సేపు. సో, చేసుకునే వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. కాదు అబ్బా! నా దేహం చక్కగా పడుకోవాలనిపిస్తుంది అనుకున్నప్పుడు హాయిగా పడుకుంటూ ఉంటాం. సో, ఇక మన మన ఈ యొక్క మనం నేర్చుకున్న వీటికి ఎక్కడ మనకి ఆహ్, ప్రాక్టికల్‌గా ఎక్కడ వస్తుంది అంటే నెమ్మదిగా చెప్తున్నాను కదా! సూక్ష్మంగా, అతి సూక్ష్మంగా మన జీవితంలో అవన్నీ గూడా మార్పులొస్తూ ఉంటాయి మై డియర్ ఫ్రెండ్స్. మరి ఇంకా అందుకనే సింహావలోకనం చేసుకుంటే ఈరోజు నేను చాలా ఆఫీస్‌లో చాలా గట్టిగా అరిసాను. అని ఆ టైంలో మనకు తెలియకపోవచ్చు. కానీ మీరు ఇంటికొచ్చిన తర్వాత ఒక గంట మెడిటేషన్ చేసుకున్న తర్వాత కూర్చొని ఒకసారి సింహావలోకనం నేను కొంచెం ఎమోషనల్‌గా ఫీల్ అయ్యాను గదా! సో, రేపు దాన్ని నేను ఎలాగైనా ఆహ్, బ్యాలెన్స్‌డ్‌గా వెళ్ళాలి అని నిర్ణయించుకున్నాము అనుకోండి. వెళ్తామా లేదా? ఒక రోజు ఉపవాసం ఉండాలి అనుకుంటే ఉపవాసం ఉంటున్నామా లేదా? అలాగే మనందరము ఈ యొక్క ఇవన్నీ చెప్పడానికి బావున్నాయి, ఇవన్నీ ఆచరించడానికి అని ఎవ్వరికి వాళ్ళు అంతరాత్మలో ఎక్కడో ఒక మూలన డెఫినెట్‌గా ఉంటుంది. అయినప్పటికీ కూడా ఎందుకు అనేది కూడా మనం క్లారిటీ తీసుకోవాలి. ఇలాగా ప్రతిసారి మనం సింహావలోకనం చేసుకుంటే డెఫినెట్‌గా మనలో మనకి తెలియకుండానే ఎంతో కొంత నెమ్మదిగా అతి సూక్ష్మంగా మనలో మార్పులు జరుగుతాయి. మీరు ప్రబలమైన మరి ఆధ్యాత్మిక శక్తి ఉంటున్నప్పుడు దానికి అనుగుణంగానే మంచి కర్మలు, పర్యవసానాలు పొందడం జరుగుతుంది. ఒక వ్యక్తి దొంగతనమును వృత్తిగా ఎంచుకుంటాడు. ఎందువల్ల? అతను కలిగి ఉన్న ఆధ్యాత్మిక శక్తి స్థాయిలో దాన్ని ఎంచుకోవడం జరుగుతుంది. అది ఆ వ్యక్తికి ధర్మంలానే అనిపిస్తుంది.
తర్వాత కొన్ని పాఠాలు అయిపోయిన తర్వాత ఆ పాఠాల నుంచి నేర్చుకుని మారడం అనేది కూడా జరుగుతుంది. మానవుడు తక్షణమే ఆధ్యాత్మిక జ్ఞాన విస్తరణకు సాధన చేయవలసిన అవసరం ఉంది. మనిషి యొక్క ఎమోషన్స్‌తో బంగారం యొక్క ప్రకంపన స్థాయి మమేకమవుతుంది. ఇప్పటికైనా మేల్కొనండి. సంపద అనేది శక్తివంతమైన సాధనం. మానవ జాతిని పరిపాలించింది. సంపద సృష్టించిన శక్తి వల్లనే అదంతా కూడా చేయగలిగారు. మనిషి సంపదను తీవ్రంగా ఆకాంక్షిస్తున్నాడు. ఎంచేతంటే, ఆ సంపద అతన్ని శక్తివంతునిగా తయారు చేస్తుంది. మీ భూమి మీద ఉన్న మళ్ళా చర్చెస్ ఎంతో సంపదని కలిగి ఉన్నాయి. ఎంతో శక్తివంతంగా తయారవుతున్నారు. ఆ సంపద ఇచ్చిన శక్తి వల్లనే ఈ చర్చిలు, సంపన్నులు మిగతా మానవ జాతికి ఈ బానిసలుగా మార్చేశారు. అంటే ఏదైతే మరి సంపద ఉంటే ఈ యొక్క బంగారము, ఈ యొక్క డబ్బులు, ఈ ఐశ్వర్యాలు ఇవన్నీ ఉంటే మనకెప్పటి నుంచి ఇవన్నీ మనం ఆధ్యాత్మికంగా దూరం దూరం ఉండాలి అని అంటున్నారు కదా! కానీ ఆ యొక్క సంపదే ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఎన్నో గొప్ప గొప్ప కట్టడాలు, ఎన్నెన్నో ఎన్నెన్నో వాటికి కారణం గూడా మరి ఆ సంపదే గదా! అని చెప్తున్నారు. కాబట్టి మేలుకోండి. సంపద అనేది ఏ ఒక్కరి సొత్తు కాదు. అది అందరికీ సంబంధించింది. ఆధ్యాత్మికత ప్లస్ సంపద మానవులందరికీ సంబంధించింది. ఆధ్యాత్మికత, సంపద కూడా అందరికీ మరి మానవులందరికీ కూడా సంబంధించింది. ఇది ఏ ఒక్కరి సొత్తు అని అనుకుంటున్నారా? మరి ఎవరైతే బాగా ఉన్నవి ఇది వాళ్ళే మాకే సొంతమని ఫీల్ అవుతున్నారంటే అది వాళ్ళ కేవలం వాళ్ళ యొక్క అజ్ఞానము. అలాగే నాకు ఈ భాగ్యం లేదు. నేను ఇంతే నేను ఇలాగే ఉంటాను అనుకున్నాము అంటే అది కూడా మన యొక్క అజ్ఞానమే. మతాలన్నీ సంపద కోసమే ప్రాకులాడాయి. అందుకోసమే యుద్ధాలు కూడా జరిగాయి. మరి ఇందులో ఏ మతానికి సంబంధించిన దేవుడు గెలుస్తాడు? ఒక్కొక్క మతానికి ఒక్కొక్క దేవుడు. ఆ! అవివేకాన్నే బోధిస్తున్నాయి. ఈ మతాలు అన్నీ గూడా అదే మై డియర్ ఫ్రెండ్స్. అందుకనే ఇప్పటికి నేను కొంతమందిని చూస్తూ ఉంటాను. ఇంత తెలుసుకున్న తర్వాత ఈ భగవంతుడు అందరిలోనూ ఉన్నది ఆ భగవంతుడే అని తెలుసుకున్నాక కూడా ఇంకా మా రాముడే గొప్ప, ఇంకా మా జీసస్సే గొప్ప, ఇంకా మా యొక్క అల్లానే గొప్ప అని ఇంకా మాట్లాడుతున్నాము అంటే గనక ఇంకా మనకి ఏ మాత్రము అసలు దైవం గురించి ఏ మాత్రము అర్థం కాలేదు అని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మత ఛాందసవాదులు మాత్రమే ఎవరి మతం వాళ్ళది అంటారు. కానీ అసలైనటువంటి దైవత్వం గురించి దైవం అన్నింట్లోనూ ఉందనే అసలైనటువంటి మరి ఆధ్యాత్మిక జ్ఞానం చెప్పేది అదే. సో, ఈ యొక్క జ్ఞానం ఉన్నాక ఇక ఏది మనది కాదు, ఏది మనది చెప్పండి? కేవలం ఇండియానే మనదా? కాదు గదా! అన్నీ మనవే. ఇండియా మనదే, పాకిస్తాన్ మనదే, యూఎస్ మనదే, యూకే మనదే, అన్నీ మనవే. ఇప్పుడు నేను మళ్ళా పాకిస్తాన్ అంటే పాకిస్తాన్ గురించి అని వచ్చేస్తూ ఉంటారు. నో మై డియర్ ఫ్రెండ్స్. అందరిలోనూ మనము దైవాన్ని చూడగలగాలి. అలా అని వాళ్ళు చేసేటువంటి చేష్టల్ని కాదు. వాళ్ళల్లో కూడా దైవం ఉంది. వాళ్ళకున్నటువంటి ఆత్మ జ్ఞానం కారణంగా వాళ్ళు ఆ విధంగా బిహేవ్ చేస్తున్నారు అన్నటువంటి అవగాహనైతే మనందరికీ కంపల్సరీగా ఉండాలి. మతాలన్నీ గూడా ఇలాగా ఓకే. ఈ వీటి గురించే మరి ఎన్నో యుద్ధాలు జరిగాయి. బంగారము, సంపద, మతం మనిషి యొక్క దైవత్వాన్ని హీనపరచడం కోసమే ఇప్పటిదాకా ఉపయోగపడింది. ఆధ్యాత్మిక లేని సంపద ఆధ్యాత్మిక లేని సంపద మనిషిని దరిద్రుడిగా గూడా చేస్తుంది ఫ్రెండ్స్. సంపద ప్రతి దానిని కూడా మంచిగా ఉపయోగించుకోవచ్చు, చెడుగా ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ ఎవరికైతే ఈ యొక్క జ్ఞానం ఉంటే గనక వారికున్నటువంటి సంపదని చక్కగా ఆధ్యాత్మిక మరి అందరిలోనూ మేలుకొల్పడానికి వాళ్ళకున్నటువంటి ఆత్మజ్ఞానం ప్రకారం వాళ్ళు వినియోగిస్తూ ఉంటారు. అదే ఆత్మజ్ఞానం లేదు అనుకోండి, అదే డబ్బుని, అదే సంపదని ఎన్నో దుర్మార్గాలకు కూడా ఉపయోగిస్తారు గదా! సో, ఈ సంపద అనేది దాన్ని మంచిగా ఉపయోగించుకోవచ్చు, చెడుగా ఉపయోగించుకోవాలి. ఎక్కడైతే జ్ఞానం ఉంటుందో అక్కడ దాన్ని చక్కగా వినియోగించబడుతూ ఉంటుంది. సో, మీకు జీవశక్తి, ఇంటెలిజెన్స్ కలుగజేసేది, మరి బంగారాన్ని సృష్టించేది, అసలు అదంతా సృష్టించేది, ఇవన్నీ సృష్టించేది దైవమే గదా! మీలోని ఆ దైవమే వీటన్నింటిని సృష్టిస్తుంది. దైవం నుంచి వెలువడే విద్యుదయస్కాంత ఆలోచన తరంగాల సాంద్రత రూపమే బంగారంగా రూపాంతరం చెందుతూ ఉంటుంది. మీరు వాడుక చేసే రూపాయలు, డాలర్లు లేదా ఇతర పేర్లతో పీల్చుకునే నగదు అంతా కూడా మీ ఆలోచనల యొక్క ప్రవాహమే. చూడండి ఇవి కూడా మన యొక్క ఆలోచనలే. ఒక దేశము శక్తివంతంగా ఉంది, సంపదతో ఉంది అంటే గనక ఆ దేశ ప్రజలందరి యొక్క
ఆలోచన యొక్క ప్రతిరూపాలే అది. సో ఎక్కడైతే ఆధ్యాత్మికత ఉంటుందో అక్కడ ఎప్పుడు కూడా చక్కటి సిరి సంపదలతో వెలుగుతూ ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. ఇప్పుడు చెప్పండి, మనం ఇప్పుడు అర్థం చేసుకోవాలి. మనకి సిరి సంపదలు కావాలి అంటే ఏముండాలి? ఆధ్యాత్మిక జ్ఞానం ఉండాలి. ఎక్కడైతే ఈ యొక్క జ్ఞానం ఉంటుందో అక్కడ సిరి సంపదలు అనేవి ఆటోమేటిక్గా వస్తాయి. ఇప్పుడు అంతే కదా మై డియర్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఎక్కడైతే జ్ఞానం ఉందో, ఒక లేడీ ఒక ఇంట్లో ఉంది అనుకోండి, ఒక లేడీ చక్కగా ఒక అవగాహన ఉన్నటువంటి ఒక స్త్రీ ఇంట్లో ఉంది అనుకోండి, ఆ ఇంటిని ఎంత చక్కగా అందంగా కూర్చుకుంటుంది, వచ్చిన వాళ్ళని ఎంత ప్రేమగా చూసుకుంటుంది, ఆటోమేటిక్గా తనకు వచ్చేటువంటివి రిలేషన్స్ కానివ్వండి, సంపద కానీ అన్నీ మెరుగుపడతాయా లేదా? అలాగే ఒక స్త్రీ ఉంది. ఏ మాత్రము తెలీదు. అక్కడిక్కడ, అక్కడిక్కడ అన్నీ పడేసున్నాయి. వచ్చినోళ్ళకి ఏమాత్రం రెస్పెక్ట్ ఇచ్చే పాపం తత్వం లేదు. అక్కడేమవుతుంది, ఆటోమేటిక్‌గా సంపదలన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి. అంతే కదా! ఒక చిన్న మాట చాలు మొత్తం పోగొట్టుకోవడానికి. సంపద ఏముంది, ఒక చిన్న, చిన్న తప్పు ఎంతైనా పోగొట్టుకుంటూ ఉంటాం. సో, అలాగా ఎక్కడైతే ఈ యొక్క జ్ఞానము ఇవి ఉంటాయో, ఎక్కడైతే అక్కడ ఎప్పుడు కూడా సంపదలు అనేవి కూడా చక్కగా ఉంటాయి. ఓకే. ఆహ్ సంపద సృష్టి కోసం మనిషి నీచపు పనులకు పాల్పడాల్సిన అవసరం ఏమాత్రమూ లేదు. సంపద కోసం మనిషి గడ్డి కరవాల్సినటువంటి పని లేదు. సంపద కోసం మనిషి దురాశకు పాల్పడనక్కర్లేదు. దైవత్వం వేరు, సంపద వేరు అని మీరింకా భావిస్తున్నారా? అయితే మీ అవివేకం వల్ల అది జరుగుతుంది. దైవత్వం, సంపద లేదా బంగారం ఇవన్నీ కూడా అంతర్ ప్రపంచానికి సంబంధించినవే. చూడండి, ఏమైతే మనం అనుకుంటున్నామో ఈ సంపదలు ఇవన్నీ కూడా మన లోపల దైవత్వానికి సంబంధించినవి, ఇవన్నీ కూడా మనం సృష్టించుకున్నవే. మన ఆలోచనల ద్వారా సృష్టించుకున్నవే. సంపద కోసం ఇతర మానవులను మోసగించడం లేదా అయాచితంగా ఇతర సొత్తును ఆశించడం, అదృష్టం కోసం ఎదురు చూడడం లేదా దురాశతో ఇతర మానవుల నుంచి లాగి వేసుకోవడం లాంటివి హీనమైన చర్యలు. మీరు వాటికి పాల్పడుతున్నారంటే మీ గొంతును మీరే కోసుకుంటున్నట్లు అనుకుంటూ ఉంటారు. నేను ఆహ్, ఏదో అన్యాయం చేసేసి సంపాదించేస్తున్నానంటే అదేంటట, ఎవరి గొంతును వాళ్ళే కోసుకుంటున్నట్లు. మోసపూరితంగా ఇతరుల నుండి సంపాదనను లాగివేసుకోవాలని ఆరాటపడుతున్నారా? ఎంతటి అవివేకము! మీలోని దైవత్వాన్ని హీనపరుచుకుంటారా? మిమ్మల్ని మీరు మోసగించుకుంటారా? మీ అంతర్ప్రపంచం నుంచి వెలువడే ఆలోచనలే బాహ్య ప్రపంచంలో కూడా సంపదను సృష్టిస్తున్నాయి. ఎంత సంపద కావాలి అంటే అంత సంపదను సృష్టించుకోవచ్చు. ఎంత బంగారాన్ని కావాలంటే అంత సృష్టించుకోవచ్చు. మరి మీ యొక్క ఆలోచన తరంగాల ద్వారే ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఫ్రెండ్స్, ఇది ఏమవుతుందంటే మనకి ఈ యొక్క జ్ఞానం ఉంది, అంతా ఉంది. కానీ ఏమవుతుందంటే ఇప్పుడు ఒక 10 మంది ఉన్నారనుకోండి. ఒక 10 మంది యొక్క ఆలోచనలన్నీ గూడా నెగెటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి. ఒక్కళ్ళయి మాత్రము పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయనుకోండి. అక్కడ ఏది పనిచేస్తుంది? నెగెటివ్ వైబ్రేషన్సే పనిచేస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. మనకి ఇంత తెలిసినా మరి అక్కడ ఉండేటువంటి కొన్ని అనేక వాటిల్లో మనం లాభాలు గాని, నష్టాలు గాని రావడానికి ఇది గూడా ఒక కారణం ఉంటుంది. ఎందుకంటే మనం చుట్టూతూ ఉండేటువంటి పరిస్థితులు యొక్క ప్రభావం కూడా మన మీద చాలా ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. ప్రపంచ ఆర్థిక సంక్షోభమో లేదా స్టాక్ మార్కెట్స్ పతనమో ఏదైనా కానీ ఇవన్నీ మనుషుల యొక్క ఆలోచనల వల్లే అవుతున్నాయి. మనిషి ఆలోచనలే ఈ పరిస్థితులను సృష్టిస్తున్నాయి. జీవితంలో మీరు సంపదను ఆకాంక్షిస్తూ విశ్వసిస్తున్న కాలము ప్రపంచ ఆర్థిక సంక్షోభం కానీ, స్టాక్ మార్కెట్ పతనం కానీ మిమ్మల్ని ఏ మాత్రమూ ప్రభావితం చెయ్యలేదు. ఇది రియల్‌గా వండర్‌ఫుల్ ఎగ్జాంపుల్. ఒకానొక వ్యక్తి ఏమీ తెలియని ఒకానొక అమాయకత్వంతో ఎవరో ఏదో చెప్పారు. ఏదో డబ్బులు సంపాదించొచ్చు, ఇదొక ఉంది కదా అని. సో, అమాయకంతో దీనివల్ల ఇంత డబ్బులొచ్చేస్తున్నాయి. అందరూ చెప్పారు గదని నిజంగానే అదే అమాయకంతో తను ప్రయత్నించినప్పుడు తప్పకుండా తనకి అన్నీ డబ్బులొస్తూనే ఉంటాయి. ఎప్పుడైతే చుట్టూతూ మనం ఉన్న వాళ్ళందరూ కూడా "నో, నో, నువ్విప్పుడు ఏదైతే చేస్తున్నావో అదంతా నష్టము. దానివల్ల నీకెప్పుడు లాసొస్తుంది" అని మన చుట్టూతూ ఉన్నవాళ్ళు ఒక 10 మంది చెప్పారనుకోండి. ఏమవుతుంది? మనలో కూడా ఆ విశ్వాసం అనేది నెమ్మదిగా సడలించి ఏమవుతుంది? నెమ్మదిగా లాసెస్‌లోకి వెళ్ళడం అనేది జరుగుతుంది. చూసారా? ఎంత
ఎంత ఇంపార్టెంటో అందుకనే ఎప్పుడు కూడా మనం ఒక్కళ్ళము సరిగ్గా ఉంటే జరగదు మై డియర్ ఫ్రెండ్స్. మన చుట్టూతూ ఉండే వాళ్ళు కూడా మనతో పాటు మనం ఒక చక్కటి సంఘంలోను సమూహంలో ఉన్నప్పుడే ఇవన్నీ కూడా జరుగుతాయని కూడా ఇక్కడ మనం క్లియర్గా తెలుసుకోవాలి. అంతర్ ప్రపంచంలో దేన్ని కలిగి ఉంటున్నారో అదే బాహ్య ప్రపంచంలో వాస్తవం చెందుతుంది. అంతర్ ప్రపంచంలో పేదరికం గురించి కలలు కంటున్నంత కాలము పేదరికమే మీ జీవితంలోకి ఉంటుంది. అంతర్ ప్రపంచంలో సంపద గురించి కలలు కంటున్న కాలము మీ సంపద మీదంతా కూడా మనం ఎలాగైతే భావిస్తూ ఉంటామో అలాగే మీ యొక్క జీవితం అనేది అలాగే జరుగుతూ ఉంటుంది. మరి రాజకీయ నాయకులు, మిడిమిడి జ్ఞానం గల మత ప్రచారకులు మిమ్మల్ని మోసం చేస్తూ ఉంటారు. సంపద అనేది ఆధ్యాత్మిక పురోగానికి పెద్ద అడ్డంకి అని మిమ్మల్ని ఫ్రెండ్స్ ఇది చాలా మనము చూస్తూ ఉంటాము. ఎక్కడైనా సరే ఎవరైతే ప్యూర్‌గా ఉంటారో వాళ్ళు నిజంగానే యెస్ మంచి జరుగుతుంది అనుకుని ఏమీ తెలియకపోయినా కూడా వాళ్ళు అలాగే జాయిన్ అయిపోతారు. అలాగే చక్కటి ప్రమోషన్స్ ఒస్తాయి. అన్నీ బాగా జరుగుతూ ఉంటాయి. ఇక ఎక్కడైతే అన్నీ తెలిసినా కూడా నా జీవితం అంతే, నా కష్టాలు ఇంతే, ఇయన్నీ రాజకీయాలు, ఇవన్నీ అని ఎక్కడైతే ఈ ఆలోచనలతో ఉంటామో వాళ్ళకి ఎంత ఉన్నా కూడా దాని యొక్క ప్రభావం అనేది మన మీద ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఆహ్, మనము ఎంత పాజిటివ్‌గా ఉంటున్నాము అన్నదే చాలా చాలా ఇంపార్టెంట్. సంపదను తిరస్కరించే వాళ్ళు దైవత్వాన్ని కూడా తిరస్కరిస్తున్నట్లే. చూడండి సంపదను ఎవరైతే తిరస్కరిస్తున్నారో వాళ్ళు ఈ దైవత్వాన్ని కూడా తిరస్ తిరస్కరిస్తున్నట్లే. ఈ సృష్టిలో అంతా దైవమే, అంతా బ్రహ్మమయమే అయినప్పుడు దైవమయం ఎందుకు దైవమయం ఎందుకు కాకుండా పోతుంది? మనిషికి ఆధ్యాత్మిక జ్ఞాన విస్తరణ తక్కువగా ఉంటున్నప్పుడు లోభము, దురాశ, అభద్రత ఇవన్నీ ఉంటాయి. ఈ స్థితిలో సంపదను ఆహ్, అక్రమ రీతిలో ఉపయోగిస్తూ ఉంటారు. మనిషిని ఆధ్యాత్మిక జ్ఞానం విస్తారంగా ఉంటున్నప్పుడు ఈ లోభం కానీ, దురాశ గానీ, భయాందోళన అన్నీ గూడా పోతాయి. మరి ఆధ్యాత్మిక శాస్త్రం ఎంత ఇంపార్టెంటో ఈ యొక్క జ్ఞానము అనేది మన జీవితాల్ని ఏ విధంగా మార్చేస్తుందో అనేది ఇక్కడ మనకి చెప్తుందనమాట. ఈ సృష్టిలో మంచి, చెడు అనేవి లేనే లేవు. అంతా బ్రహ్మ పదార్థమే. అన్నిటిని ప్రేమించాలి. అంతా సృష్టి అయినప్పుడు ఇక ద్వేషించడానికి ఇంకేముంది? బంగారం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ దైవత్వం నుంచే కదా! అలాగే ఈ సర్వస్వము కూడా దైవం నుంచే కదా వచ్చింది. బాహ్య ప్రపంచంలో సృష్టించబడుతున్న సంపదంతా కూడా అంతర్ప్రపంచం నుంచే వెలువడుతుంది. సంపదను సృష్టించే మెకానిజం మీ అంతర్ప్రపంచంలోనే ఉంది. బంగారం ఎక్కడి నుంచి వచ్చింది? దానికి ఆ జీవశక్తి కలుగజేసిందెవరు? మీరే కదా! సృష్టి అంతా దైవమయమే, బ్రహ్మాండమయమే అయినప్పుడు ఇది కూడా బ్రహ్మమయమే. మరి భూలోకంలో విషాదము, అన్యాయము ఇవన్నీ గూడా ఇంకా తాండవిస్తూ ఉన్నాయని విశ్వసిస్తున్నట్లే అది కేవలము మీరు ఎంతో అజ్ఞానంలో ఉన్నట్లే లెక్క. యెస్. కదా! ఎంతసేపు మన యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుంది అంటే, మనల్ని ఎవరో అన్యాయం చేసేస్తున్నారు. ఎవరి వల్లో మనకి మోసం జరిగింది. ఎవరి వల్లో ఇలా జరిగింది, అలా జరిగింది అని అంటున్నాము అంటే గనక మనము అంతటి అజ్ఞానంలో ఉన్నామంట మై డియర్ ఫ్రెండ్స్. చూడండి. మనకెందుకంటే ఇవన్నీ సాధారణంగా ప్రతి ఒక్కరి నోటిలో నుంచి వచ్చే విషయాలు ఏంటి అంటే, వాళ్ళెవరో మిమ్మల్ని అన్యాయంగా మోసం చేసేస్తున్నారు. వాడు చాలా తిక్కోడు. వాళ్ళలాగా, వీళ్ళిలాగా అని మనం ఎవరెవరినో ఏంటేంటో కామెంట్ చేసేస్తున్నాం. అంటే చూడండి మనకి అంత అజ్ఞానం ఉందట. మనం ఎంత కామెంట్ చేస్తున్నాము అంటే గనక మనకు అంత అజ్ఞానం ఉంది అని ఇది నోట్ చేసుకోవాల్సినటువంటి పాయింట్ అని చెప్తున్నారు. అంత అజ్ఞానం మీకు ఉన్నట్లు. నీవే దైవము, నీలోనే దైవ సామ్రాజ్యము, దైవ సంపద ఇమిడి ఉన్నాయి. ఇవి మామూలు వాక్యాలు కాదు. ఇవి మహా పరివాక్యాలు. ఈ మహా అఖండ సత్యాలు. మరి ఇక ఇవి గనక తెలుసుకుంటే మీకు ఇక ఈ దురాశతో పోట్లాడడం ఇవన్నీ గూడా మానేస్తారు. మీరు చేయవలసిందల్లా మీకు ఎంత సంపద కావాలో మీ అంతర్ ప్రపంచంలో సృష్టించుకోవడం. ఇది చాలా ఆటోమేటిక్‌గా బాహ్య ప్రపంచంలో వాస్తవ రూపం చెందుతుంది. ఆ పనిని మీరు తక్షణమే చేపట్టండి. సంపద కోసం మీరు ఇతరులను వంచించాల్సిన పని లేదు. మోసగించాల్సిన పని లేదు. ఏమీ అక్కర్లేదు.
మీ జీవితంలో కావలసినంత సంపదను సృష్టించుకోవడం స్వార్థపూరితమైన విషయమే ఏమీ కాదు. జీవితాన్ని ఒక సాహసంగా, ఒక ఆటగా, సరదాగా, ఆనందంగా తీసుకుంటూ వెళ్ళిపోండి. ఇది ఫ్రెండ్స్. జీవితాన్ని ఒక ఆనందంగా, చక్కగా, హ్యాపీగా తీసుకుంటూ వెళ్ళిపోండి. ఏమీ కాదు. మీ ప్రార్థనలన్నీ, మీ కలలన్నీ ధనం కోసం, సంపద కోసం అయితే తప్పేంటి? మీరు సంపద కావాలనుకుంటే తప్పేంటి అని అంటున్నారింకా. మీలోని దైవం వాటిని కోరుకుంటుంది. మీ యొక్క ఆధ్యాత్మిక శక్తి ఇతోధికంగా పెరగవలసిందని తెలియజేస్తుంది. మీ చైతన్య శక్తి స్థాయిలో ఆ పరిధిలో సంపద లేకపోవడం అనేది ఇంకా పరిమితుల్లో ఉంటున్నట్లు తోస్తుంది. కేవలం సంపద కోసమే మనిషి ఈ భూమి మీద జన్మించలేదు. మీలోని దైవత్వాన్ని సంపూర్ణంగా ప్రకటితం చేయడానికి ఒక జీసస్, ఒక బుద్ధుడు వలె సంపూర్ణంగా ఆధ్యాత్మిక చైతన్య పరిణామం చెందడానికే ఈ భూమి మీద మనందరం జన్మ తీసుకున్నాము. అలాని కేవలం సంపద మాత్రమే మన జీవిత సర్వస్వం కాదు. మరి ఆహ్, ధ్యానం యొక్క శక్తితో వ్యాకోచం చెందించడం కోసం, మరి ఊహాశక్తి కలలను వాస్తవ రూపం చెందించడం కోసము మరి మీకు ఒక స్పష్టత అనేది ఉండాలి అని చెప్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్. ఇది మై డియర్ ఫ్రెండ్స్ ఈరోజు మన రెండవ రోజు. మరి ఇంకా మనల్ని ఎవరో ఏదో మోసగిస్తున్నారు అని అంటే గనక అది కేవలము మన యొక్క అజ్ఞానం మాత్రమే. ఈ సంపద కోసము, వీటి కోసము మనం ఎవరిని మోసగించక్కర్లేదు, ఎవరిని అన్యాయం చేసుకోక్కర్లేదు. మీ అంతర్ ప్రపంచంలో ఎంతగా మీరు సంపద సమృద్ధితో ఉంటారో అంతగా మీరు బాహ్యంగా మీరు అన్నీ గూడా సృష్టించుకోవచ్చు. ఓకే. సో మన యొక్క ఆలోచనల యొక్క మన యొక్క ఆలోచనలనే మన యొక్క సంపద సృష్టి అనేది కూడా ఒక దేశము ఒక ట్రేడింగ్‌లో కానీ, ఒక స్టాక్ మార్కెట్‌లో కానీ, ఒక పడిపోతూ ఉంటాయి, పెరుగుతూ ఉంటాయి. ఇవన్నీ గూడా అన్నీ కూడా ఏంటి అంటే, మనందరి యొక్క సామూహిక యొక్క ఆలోచనల యొక్క శక్తియే మనల్ని ఆ విధంగా మనల్ని చేంజెస్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ముందు మనకి సరియైనటువంటి జ్ఞానం అనేది ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. ఎక్కడైతే జ్ఞానం ఉంటుందో, అక్కడ సంపద, సమృద్ధి అనేది ఎప్పుడు గూడా ఉంటుంది అన్న విషయాన్ని మనం ఈరోజు తెలుసుకున్నాము. మరి మనకి ఈరోజు ఈ జ్ఞానాన్ని అందించిన గురువులకు కృతజ్ఞత తెలుపుకుంటూ తిరిగి రేపటి స్వాధ్యాయంలో కలుసుకుందాం. థాంక్ యూ.